అయితే ఇప్పుడు చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా రావాలని కొన్ని వందల సినిమా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ చిరంజీవి గారు వచ్చి బ్లెస్ చేస్తే మా సినిమాకు ఒక బూస్టింగ్ ఇదంతా ఉంటుందని ఒకప్పటి నుంచి ఉన్న ఆచారం అనమాట. అంటే చిరంజీవి గారిని పిలిస్తే ఈవెంట్ సక్సెస్, సినిమా సక్సెస్ ఇలాంటి మాటలు. కానీ ఇప్పుడు గత కొన్ని రోజులుగా చూస్తుంటే చిరంజీవి గారిని పిలిచిన ఈవెంట్లలో చిరంజీవి గారు చాలా జోవియల్గా, మంచిగా, ఫన్నీగా అన్నీ మీమ్ మెటీరియల్ లాగా అన్నీ ఇచ్చేవారు అనమాట. కానీ ఇప్పుడు రీసెంట్గా 2-3 ఈవెంట్స్ నుంచి చూస్తుంటే చిరంజీవి గారు మాట్లాడిన మాటలని చాలామంది నెగిటివ్గా తీసుకోవడం, వైరల్ చేయడం, కట్ చేయడం, ఇలా చాలా మాటలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకటి, చిరంజీవి గారు పెద్ద ఆయన ఎవరితో గొడవలకు వెళ్ళడు, ఆయనతో ఎవరితో కూడా కాంట్రవర్షియల్ కాదు. ఎప్పుడు కూడా 10 మంది బాగుండాలని చూసే వ్యక్తి, 10 మంది కుటుంబాలు బాగుండాలని చూసే వ్యక్తి. కానీ ఆయన మాటల్లో 3 మాటల్లో నేను ఒకటే మాట చెప్తా, 3 విషయాల్లో నేను మీకు ఆన్సర్ ఇస్తా. ఆయన లైలా సినిమా దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ జై జనసేన అంటూ దానికి చిన్న క్లారిటీ ఇచ్చాడు. యాక్చువల్గా రాజకీయాలు మాట్లాడకూడదు, బయట ఈవెంట్లో మాట్లాడకూడదు. అదే ఆయన మాట్లాడిన దాంట్లో ప్రజారాజ్యం పార్టీలో నుంచి వచ్చిందే జనసేన పార్టీ అని అన్నారు. దాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలన్ చేసినట్టు బీజేపీలో విలన్ చేస్తారా, ఏదో డిఫరెంట్ కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆయన కావాలని చెప్పింది కాదు, అది అక్కడ ఒకటి అయిపోయింది. రెండో దాంట్లో ఇంకోటి ఏమన్నాడంటే, ఆయన నా జీవితం అంతా కూడా తెలుగు కలమ్మ తల్లి సినిమాకే సేవకే అంకితం అవుతాను. నేను రాజకీయాల్లో నేను రాబోను, నా రాజకీయాల్లో నేను ఏదైతే అనుకున్నానో నా తమ్ముడి ద్వారా నేను నెరవేరుస్తాను అన్నాడు. నెరవేరుస్తాడు అంటే అక్కడ క్లారిటీ ఇచ్చాడు, రాజకీయాలకు రాబోను, అలాగే నేను తెలుగు కలమ్మతల్లి సేవలోనే నేను ఉంటాను అని చెప్పేశాడు. అంటే అక్కడ క్లారిటీ ఇచ్చాడు. 2 విషయాల్లో మీకు క్లారిటీ అయిపోయింది. ఇంకొక విషయం ఏమన్నారు ఆయన, మా ఇల్లు లేడీస్ హాస్టల్ లాగా ఉంటుంది, ఆడపిల్లలు ఎక్కువగా ఉంటారు, కానీ మాకు వారసుడు కావాలి. డైరెక్ట్గా సురేఖ గారు అడిగారు వారసుడు కావాలని, అలాగే వాళ్ళ అమ్మగారు అడిగారు వారసుడు కావాలని, మనవడు కావాలని. ఈయన కూడా నాకు వారసుడు కావాలి, నాకు రామచరణ్ గారు వారసుడు ఇవ్వాలని అడగటానికి మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువైపోయారు అన్నారే తప్ప, ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం, ఆడపిల్ల అంటే ఆదిశక్తి, ఆడపిల్ల అంటే అదృష్టం. కనుక ఏ రోజు కూడా ఆడపిల్లల్ని ఉద్దేశించి కానీ ఇంకొకటి కానీ మాట్లాడే వ్యక్తి చిరంజీవి గారు కాదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన కూడా వాళ్ళ మనవరాలతో ఆడుకున్న వీడియోలు, వాళ్ళకి వంట చేసిన వీడియోలు ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు దాన్ని నెగిటివ్గా ట్రోల్ అది అందుకే అంటున్నాను, అలాంటి వ్యక్తి కాదు. కాబట్టి దయచేసి మీరు ఏదేదో ట్రోల్స్ చేసి మీరు ఆయన్ని ఎవరి కోసం మాట్లాడే వ్యక్తి కానీ ఆయన్ని కూడా మీరు అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు వైసీపీ నుంచి కానీ శ్యామల గారు ఒక మీటింగ్ కూడా పెట్టి చిరంజీవి గారికి వారసుడే ఎందుకు కావాలి, ఉపాసన గారు వారసులాగా కనపడట్లేదా, ఆవిడ ఎంత మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు కదా, ఇలా మాట్లాడడం తగదు అనే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. దీన్ని ఎలా మాట చెప్తానండి శ్యామల గారికి, శ్యామల గారు రాజకీయం చేయమానండి, ఇంకా వేరే విషయాలు మాట్లాడకూడదు. వేరే విషయాలు మాట్లాడితే మళ్ళీ ఉత్తరగాసి కూడా మాట్లాడాల్సి వస్తుంది. శ్యామల గారు మాట్లాడేటప్పుడు ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. మీకు కొడుకు అంటే ఇష్టమా, కూతురు అంటే ఇష్టమా అంటే కూతురు అంటే ఇష్టమా శ్యామల గారిని అడగండి. నేను శ్యామల గారిని కొడుకు ఇష్టమే కూతురు ఇష్టమే కదా, ఉపాసన గారు కోడలో, ఆయన వారసుడు అడిగాడు. వారసుడు అంటే కొడుకు కావాలని అడిగాడు. తప్పేముంది దాంట్లో? ఆడపిల్లని విమర్శించలేదే. మీరు ఆయన రాజకీయం మాట్లాడలేదు, మీరు రాజకీయం మాట్లాడదు, రాజకీయంగా మీరు ఎదుర్కోండి. మేమేమైనా మాట్లాడితే మీరు బాధపడతారు, ఆడపిల్లగా మేమైనా మాట్లాడి మీరు బాధపడతారు, రాజకీయం కాదు కదా. చిరంజీవి గారు మాట్లాడేది రాజకీయం లేదు. దానికి శ్యామల గారు ఏం మాట్లాడుతున్నారు ఆమె కాదు, అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మేము మాట్లాడితే మళ్ళీ మాట్లాడటం మొదలు పెడితే వేరేగా ఉంటుంది. కనుక దయచేసి శ్యామల గారు రాజకీయంగా ఆయన మాట్లాడితే రాజకీయంగా ఎదుర్కోండి, కానీ రాజకీయంగా కాకుండా ఉపాసన గారు ఉపాసన గారు 100% మంచి కోడలు, ఆడపిల్ల, కంపల్సరీ మంచి వ్యక్తి. దాంట్లో మీరేం అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఆమెకు వచ్చాయి, కనుక మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అవార్డ్స్. ఓకేనా? అంటే ఇప్పుడు దీన్ని అంటే ఆవిడ పొలిటికల్గా యూజ్ చేసుకుంటుందని ఏం యూజ్ చేసుకున్నా, ఆయన ఏం పొలిటికల్ మాట్లాడాడని. అత్యంత మంచివాడు, అత్యంత సన్నిహితుడు అంటే మీ నాయకుడే, మీ జగనన్నే, మీ తోడబుట్టిన జగనన్నే అన్నాడు కదా. మీ తోడబుట్టిన జగనన్నే అన్నాడు కదా. షర్మిల గారు లేని తర్వాత షర్మిల గారి ప్లేస్లో ఆయన దత్త తీసుకున్నారు కాబట్టి అందుకే తోడబుట్టిన అని చెప్పా. షర్మిల గారి ప్లేస్లో శ్యామల గారిని తీసుకున్నారు దత్తత. కనుక దత్తపుత్రురాలకి ఏంటంటే వాళ్ళ అన్నగారే ఆయన్ని చాలా గొప్పవాడని చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఆయన ఇంకొకరు వీలాంటి వాళ్ళు చెప్పించుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు లేరు. కానీ దయచేసి శ్యామలా గారు మీకు అధికార ప్రతినిధి ఇచ్చారు, మీరు రాజకీయంగా ఆయన ఏమైనా మాట్లాడితే మీరు మాట్లాడండి. ఇంకొకటి ఆయన మాట్లాడుతూ మా తాతగారికి 2 భార్యలు, ఆయన భార్యలు అని చెప్పాడు కదా, ఇంకోటి ఏం చెప్పలేదు కదా, మా తాతగారికి 2 భార్య, ఆ వారసత్వం మీకు రావద్దు అని అన్నారు అని చెప్పాడు. ఆయన ఉన్నది మాట్లాడటమే తప్పే అని చెప్పలేదు కదా. ఆయన ఆ మాట అంటే దాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారి మీదకి ఈమె కూడా ఏదో మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, తప్పది. ఆయన ఏమంటానంటే ఎవరు వ్యక్తిగతంగా చాలామందికి అప్పట్లో మన చిన్నప్పుడు చాలామంది కరుణానిధి గారికి ఎంతమంది, అలా ఉదాహరణకు చేసుకుంటే ఎంతమంది అవన్నీ కూడా అఫీషియలే కదా. కనుక అప్పుడు తాతలు ముత్తాతల నుంచి మనకు తీసుకురావడం కరెక్ట్గా ఆయన మాట్లాడాడు. ఓకే, రాజకీయ ఒక బయట ఈవెంట్లో ఇలాంటివి మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు అలా మాట్లాడరు. దాన్ని అర్థం చేసుకోండి. కానీ చిరంజీవి గారు ఆయన ఏదో మంచి మనసుతో అన్నీ మాట్లాడితే దాన్ని ట్రోల్ చేయడం అనేది తప్పు. కనుక ఇలా మీరు లింకులు కలిపి మాట్లాడడం కూడా శ్యామలా గారికి తగదు. కనుక వైసీపీకి ఇది చెడ్డ అవుతుంది తప్ప చెడు అవుతుంది తప్ప మంచి రాదు. మీకు 4 ఓట్లు రావు. శ్యామలా గారు ఇలాంటివి కానీ తీసుకుంటే 4 ఓట్లు పోతాయే తప్ప 4 ఓట్లు రావు అని మాత్రం మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు తీయండి, రాజకీయంగా ఎదుర్కోండి, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి, అందరిని ఎదుర్కోండి, ఆయన రాజకీయంగా మాట్లాడితే ఎదుర్కోండి, అంతే తప్ప ఈ విధంగా అనేది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. సార్, చిరంజీవి గారు మొన్న ఈవెంట్లో మాట్లాడుతూ కూడా ఇంకా నేను రాజకీయాలకి దూరంగా ఉన్నట్టే, ఇంకా ఆల్మోస్ట్ నేను రాను అన్నట్టు ఒక మాట అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఈ మధ్య రాజ్యసభ ఇస్తున్నారని, బీజేపీ వాళ్ళు ఇస్తున్నారని, ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారని ఇలా చాలా డిస్కషన్స్ జరిగాయి. కానీ చిరంజీవి గారు ఉన్న పలంగా అంటే ఆయన ప్రజారాజ్యం పెట్టి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అంటే పొలిటికల్ జర్నీ చూసుకుంటే సెంట్రల్ మినిస్టర్గా కూడా చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఇంత స్టోరీ ఉంది అంటే పొలిటికల్ పరంగా. ఇప్పుడు ఆనే సడన్గా నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉన్నానన్న స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు? ఆయన ఫస్టే చెప్పాడండి, రాజకీయం అనేది నాకు వంట పట్టదు, ఆ రాజకీయంలో నేను ఇవ్వలేకపోయాను, ఆ రాజకీయంలో నేను ఉండలేకపోయాను, నాకు తెలుగు కలమ్మ తల్లి సేవలో నవ్విస్తూ చక్కగా సినిమాలు చేసుకుంటూ ఉంటాను, ఇది నాకు చాలా ఆనందంగా ఉంది, కనుక రాజకీయాల్లో నాకు ఆనందం రాలేదు, ఆనందం దొరకలేదు అంటూ ఆయన ఇంకోటి చెప్పారు. ఆయనకి నిజంగా రాజ్యసభ కావాలి, సెంట్రల్ మినిస్టర్ కావాలంటే ఎనీ పార్టీ ఇప్పుడే మీకు కావాలంటే ఏ పార్టీ అయినా, ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ఆయనకి సెంట్రల్ మినిస్టర్ ఆఫర్ చేశాయి, అన్ని పార్టీలు రాజ్యసభ ఆఫర్ చేశాయి, ఇంక్లూడింగ్ ప్రతి పార్టీ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రాజ్యసభ ఆఫర్ చేశాయి, అధికార పక్షం కూడా రాజ్యసభ ఆఫర్ చేశాయి, సెంట్రల్ పార్టీ కూడా సెంట్రల్ మినిస్టర్ ఆఫర్ చేశాయి. ఆయన రాజకీయ ఈరోజు కావాలి అనుకుంటే విత్ ఇన్ టైమ్ ఈజ్ అ సెంట్రల్ మినిస్టర్, విత్ ఇన్ టైమ్ ఈజ్ రాజ్యసభ ఈజ్ ఇమీడియట్లీ. అంటే ఆయనకి అంత వాల్యూ, అంత మంచితనం, అన్ని పార్టీలకు అతీతంగా అంత మంచి పేరు ఉంది. ఆయన సినిమా హీరోగా ఇస్తానన్నారు, సినిమా హీరోగా మీరు పార్టీలో రావద్దండి, మీరు సినిమా హీరోలో రాజమౌళి గారి ఫాదర్కి ఎలాగిచ్చామో మిమ్మల్ని మేము గౌరవించుకుంటాం, దయచేసి మా మాట కాదనకండి అని చెప్పి అక్కడ ప్రధానమంత్రి గారితో సైతం మొత్తం అందరూ అడిగినట్టు నాకు తెలుసు. కానీ ఆయన ఏ రోజు కూడా ఒక్కటే సున్నితంగా తిరస్కరించి నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు చాలు, నాకు ఏ పదవి వద్దు ఏది వద్దు, నా సినిమా కలమ్మ తల్లికి నేను అవసరమైనప్పుడు నేను సేవ చేసుకుంటూ ఈ నవ్వుతూ బతుకుతాను తప్ప ఇక రాజకీయాల్లోకి రాబోను అని చెప్పాడు. దాంట్లో తప్పే ఉంది? దాంట్లో ఏమైనా శ్యామలా గారికి ఏమైనా భూతత్వం ఏమైనా కనబడిందా ఏంటి? రాత్రి కాలం వచ్చిందా? కాదు కదా. రాజకీయం మాట్లాడమ్మా శ్యామలమ్మ, రాజకీయం మాట్లాడకపోతే నువ్వు ఇంకోటి ఆయన చిరంజీవి గారు రాజకీయం ఏం మాట్లాడలే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అనలేదు ఆయన. దయచేసి ఈ మధ్యన సోషల్ మీడియాలో అందరూ బాగా ఎక్కువైపోయారు. ఏకైక అధికార ప్రతినిధి జగనన్న సొంత చెల్లెలువి కనుక దయచేసి మీరు కూడా ఆలోచించి రాజకీయం మీద ఒక్కసారి ఆలోచించి మాట్లాడమని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. జగన్